తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే అందరికీ గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం. కానీ సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహార, వడపప్పు వరకు రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. నిజానికి స్వామివారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. శ్రీవారికి ప్రాచీన కాలం నుంచే అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెంచినట్లు ఆధారాలున్నాయి. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్లు ప్రచారంలో ఉంది. 2వ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు, వాటిని సమర్పించాల్సిన సమయాలని ఖరారు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీస్తు శకం 830లో పల్లవ రాజవంశీకులు సంధి నిషేధనల పేరుతో శ్రీవారికి ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టినట్లు తిరుచానూరు గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు తిరుమల చేరేందుకు రోడ్డు మార్గం ఉండేది కాదు. కేవలం అటవీ మార్గంలో మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. కొండపైకి వెళ్లే భక్తులకు ఆ దారిలో ఆహారం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. మార్గమధ్యంలో తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజం కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారని ఆ శాసనాల ద్వారా తెలుస్తుంది. అటు స్వామివారికి నైవేద్యానికి, ఇటు భక్తుల ఆకలి తీర్చేందుకు చేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అని పిలిచేవారు. ఆ తర్వాత 1455లో సుఖీయం, అప్పం, 1460లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహరపడి అనే తీయని పదార్థాలని నైవేద్యంగా ప్రవేశపెట్టిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక 1715లో ఆగస్టు 2న తొలిసారి బూందీ రూపంలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారికి నివేదించారు. కానీ దాన్ని భక్తులకు పంపిణీ చేయలేదు. ఇక 1803లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రాంతాన్ని పాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ తొలిసారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం ప్రారంభించింది. కళ్యాణం అయ్యంగర్ అనే వ్యక్తి తొలిసారి ఈ లడ్డూ తయారు చేసినట్టు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి తిరుమల లడ్డూ ప్రసాదానికి క్రమంగా ఆదరణ పెరిగింది. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు, జియంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు. తిరుపతి లడ్డూలకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. టీటీడీ తప్ప మరొకరు ఈ లడ్డూను తయారు చేయకూడదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తిరుపతి లడ్డూకి 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా లభించింది. శమస్వత్వం శమస్వత్వం శేషశైలశిఖామణి